ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకి ఒక చక్కని వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకి ఆశ్రయముగా ఉన్నాడంట, ఆయన మనకి దుర్గముగా ఉన్నాడంట. అవును పిల్లరా, ఈరోజు మనము ఆపదలు వచ్చినప్పుడు, మనకి అపాయాల్లో మనం ఉన్నప్పుడు, మనకి కష్టంలో మనం ఉన్నప్పుడు, మనము మనుషులని మొదటిగా ఆశ్రయించాలని ఎవరో మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనకి నిరాశ మిగులుతుంది, కానీ వాళ్ళ నిజమైన సహాయం ఎక్కడి నుంచి దొరకదు ప్రియులరా. కానీ మనము మొదటిగా మనకి ఆపదలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, శోధనలు, బాధలు, కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు, మనము దేవుణ్ణి మన ఆశ్రయంగా మనం ఎంచుకున్నట్లయితే, మొదటిగా మనము దేవుని పైన ఆధారపడినట్లయితే, ఆయన మనకి ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట ప్రియులారా. అవును, ఆయన ఆపత్ కాలంలో కూడా నమ్మకదగిన సహాయకుడిగా ఉంటాడంట ప్రియులారా. అవును ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును, ఎవరైతే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనుషులు మనకి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, మనకి సహాయం కావాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మనకి సమీపంగా, మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కానీ మనకి ఆపద వచ్చినప్పుడు, అపాయాల్లో మనం ఉన్నప్పుడు, కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరు మనకి సమీపంగా ఉండరు, మనకి ఎవరు అందుబాటులో ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. మనకి ఆపత్కాలంలో మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు. అవును, ఆయన మనకి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకి కేవలం మన సంతోషాల్లో మాత్రమే కాదు, మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిజముగా నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను, శోధనలను బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి ఆయన సన్నిధిలో నిజముగా మొరపెడుతున్నట్లయితే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, నీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నట్లయితే, నువ్వు ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క సహాయము కోసము, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని జీవిస్తున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేయడానికి ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను ఆపదలో ఉన్నాను, నాకు చెయ్యందించే వాళ్ళు ఎవరు లేరు, నాకు భరోసా చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎటు తోచాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను, నాకేమీ తోచట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు నువ్వుతో మాట్లాడుతున్న మాట, ఆయన నీకు ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడిగా ఉన్నాడు. అవును, మన జీవితంలో ఎప్పుడు ఎలా, ఈరోజు మనకి ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తామో మనం చెప్పలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఏ అపాయాల గుండా మనం వెళ్తామో, మన జీవిత ప్రయాణంలో ఏ ఆపదల గుండా, ఏ యొక్క కష్టాల గుండా, ఏ యొక్క అనారోగ్యాల గుండా మనం వెళ్తామో మనకి తెలియని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఒక మంచి సహాయకుడు, ఒక నమ్ముకొనదగిన వ్యక్తి మన జీవితంలో ఉన్నట్లయితే, మనకి ఎటువంటి బాధల గుండా, అపాయాల గుండా మనం వెళ్ళినా కూడా ఆయన మనకి చెయ్యి అందిస్తూ ఉంటాడు. అటువంటి సహాయకుడు మన దేవుడు. అవును, ఆయనను మనం ఆశ్రయిస్తూ, ఆయనను మనం ఆశ్రయ దుర్గంగా ఉంచుకున్నట్లయితే, మన యొక్క ప్రతి ఒక్క ఆపదల నుంచి, మన యొక్క ప్రతి ఒక్క కష్టముల నుంచి ఆయన మనల్ని విడిపించి, రక్షించి మనల్ని ఆదరిస్తాడు. పిల్లరా, ఈరోజు ఎన్నటికీ కూడా నీ యొక్క నిస్సహాయ పరిస్థితిని బట్టి, నీ యొక్క నిరాశకరమైన పరిస్థితి బట్టి నువ్వు ఎప్పుడు బాధపడకు. ఎందుకంటే నీకు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలకి ఏకీభవించండి. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రములు అయా. మా పట్ల కలిగి ఉన్న మీకు గొప్ప ప్రేమను బట్టి వందనములు. అవును, మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడని అయ్యా, మీరు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవును, బిడ్డలు ఎటువంటి ఆపదలు గుండా వెళ్తున్నారో, ఎటువంటి
పాయల గుండా వెళ్తున్నారో, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి శోధనలు, కష్టాల గుండా వెళ్తున్నారో, అప్పుల గుండా వెళ్తున్నారో మాకు తెలియదు. కానీ అయ్యా, మీరు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నారు. ఎవరైతే నీకు నిజముగా మొరపెడతారో వాళ్ళకి మీరు సమీపంగా ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు అయ్యా. బిడ్డలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు వాళ్ళకి సమీపంగా ఉండి, మీరు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి, వాళ్ళకి మీరు ఎటువంటి సహాయం కావాలో, ఎటువంటి రీతిగా ఏ వైపు నుంచి మీరు సహాయం చేయాలో మీరు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కనుక దయతో త్వరపెట్టి వాళ్ళకి మీ సహాయాన్ని అందించమని, ఈ నామాన్ని మహిమపరుచుకొని బిడ్డలు మీరు పైకి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.